నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. రోడ్డు మీద పోతుంటే ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే భారత్ లాంటి బిజీ రోడ్లపైన ఇది సర్వసాధారణం. ఒక ట్రాఫిక్లో ఆగినప్పుడు పక్క నుంచో వెనుక నుంచో ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు. ఎంత ఖరీదైన వాహనమైనా సరే చిన్న గీతైనా పడాల్సిందే. కారు వల్లైనా సరే, పక్క నుంచి వెళ్లే వారి వల్లైనా సరే గీత అనేది కామన్. కానీ ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలు తీసి అడుగు ముందుకు వేయడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి. ఇక రహదారులపై గుంతల కారణంగా పక్కనే ఉన్న వాహనానికి తగలకుండా ప్రయాణం చేయడం అసాధ్యం. అలాంటి రోడ్లపై ప్రయాణం చేస్తున్న సమయంలో చిన్న చిన్న గీతలు సర్వసాధారణం. అలా వెళుతున్న సమయంలో కారు సైడ్ మిర్రర్కు బైక్ తగిలిందనే కోపంతో ఆ బైకర్ను కారుతో గుద్ది చంపేశారు. ఈ ఘటన ఇప్పుడు బెంగళూరులోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 22వ తేదీన దర్శన్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి బైక్ పైన వెళుతున్న సమయంలో ముందుగా వెళుతున్న కారు పక్క నుంచి వెళుతుండగా దాని సైడ్ మిర్రర్కు బైక్ తగిలింది. దీంతో కారులో ఉన్న మనోజ్ కుమార్, అతని భార్య ఆరతి శర్మ బైక్ పైన వెళుతున్న దర్శన్తో గొడవ పడ్డారు. పక్కనే ఉన్న వాళ్ళు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే దర్శన్ తమను దూషించాడనే అక్కస్సుతో 2 కిలోమీటర్ల దూరం బైకును వెంబడించి మనోజ్ కుమార్ వెనుక నుంచి బైకును ఢీకొట్టి వెళ్లిపోయాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దర్శన్తో పాటు ఉన్న వరుణ్ చెప్పిన వివరాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. ప్రమాదం జరిగిన తరువాత ఘటనా స్థలంలో కారు విడిభాగాలు కొన్ని పడిపోయాయి. వాటి కోసం తిరిగి వచ్చిన మనోజ్, ఆరతి మాస్క్ వేసుకుని వచ్చి వాటిని తీసుకువెళ్లారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు మనోజ్, ఆరతిలను అదుపులోకి తీసుకున్నారు.